ఈరోజు ఒక సుప్రసిద్ధ యూట్యూబ్ ఛానల్లో వచ్చినటువంటి ఒక వీడియో మీద నేను ఈ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నాను. దయచేసి అపార్థం చేసుకోవద్దు ఎవరు కూడా. మన ఛానల్కి చాలా తక్కువ వ్యూవర్షిప్ ఉంది, అదేవిధంగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దయచేసి వచ్చినటువంటి వ్యక్తులు చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ప్రస్తుతం ఈ ఛానల్ ఉన్న సిచ్యువేషన్లో మీ యొక్క సపోర్ట్, మీ ఆదరణ చాలా ముఖ్యంగా ఉంది. కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి వీడియోని చివరి వరకు చూసి షేర్ చేయడానికి ప్రయత్నించండి. సో ఆ వీడియో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భావి ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గురించే ఈ వీడియో. నేను ఒక ఛానల్లో సబ్స్క్రైబర్గా ఉన్నాను. ఆ ఛానల్లో కందులు రమేష్ అనేటువంటి ఒక ప్రఖ్యాత జర్నలిస్ట్ గారు పోస్ట్ చేసినటువంటి వీడియో నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. సో నారా లోకేష్ గారు ఆయనకున్నటువంటి నియోజకవర్గాన్ని ఒక ఐడియల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారు అనేటువంటి భావం వచ్చే విధంగా ఆ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం నన్ను కొంచెం నిశ్చేష్యుణ్ణి చేసింది బేసిక్గా. అంటే నాకు అప్పుడు ఒక డౌట్ కూడా వచ్చింది బేసిక్గా. మరి మంత్రి గారు కేవలం ఆ నియోజకవర్గానికే మంత్రా లేకపోతే రాష్ట్రానికి మంత్రా అనేటువంటి అభిప్రాయం చాలామందిలో కలుగుతుంది. అన్నంతగా ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూసి, అంటే నేను క్లెయిమ్ చేయట్లేదు ఆ విధంగా, అలా అనిపిస్తుంది ఎవరికైనా కానీ. ఒక స్పృహకు వస్తుంది అనమాట ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూసి. సో ఇక్కడ నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, నారా లోకేష్ గారు ఎందుకు రాజధాని అనౌన్స్ చేసిన తర్వాత స్టేట్కి సెంటర్లో ఉన్నటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు, ఆ నియోజకవర్గం మీద అత్యంత ఫోకస్ చేశారు. ఫస్ట్ ఓడిపోయారు, మళ్ళీ గెలిచారు, ఈసారి కూడా డెఫినెట్గా గెలుస్తారు ఏదన్నా సర్ప్రైజింగ్ థింగ్స్ జరగకపోతే తప్ప. సో ఒక మాజీ ముఖ్యమంత్రి, అప్పటికి 2019కి ఆయన ఒక ముఖ్యమంత్రి గారి కుమారుడు, తర్వాత ఓడిపోయారు, మాజీ ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కొడుకు, కాబట్టి ఆ స్థాయిలో డెవలప్మెంట్ అనేది ఎక్స్పెక్టెడే, అన్ఎక్స్పెక్టెడ్ అయితే ఏం కాదు. సో ఎందుకు ఆయన ఆ స్థాయిలో డెవలప్మెంట్ చేస్తున్నారంటే ఆయన గెలవటం కోసం. పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎందుకు డెవలప్మెంట్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నాడు, దానికి రీజన్ తెలీదా జనానికి? చిన్నపిల్లగానైనా చెప్తారు కదా, ఎక్కడో మూలన పిఠాపురం దగ్గరికి ఎందుకు వెళ్ళారని. సరే, చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని ఎందుకు ఎంచుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే వాళ్ళ గ్రాస్ రూట్స్ బాగున్నాయి, అది వదిలిపెట్టి రాలేని సిచ్యువేషన్. సో నాకు ఆ వీడియో అంతా చూసిన తర్వాత ఒకటి అనిపించింది, అంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంతా బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బట్ నాకు ఒక సజెషన్ ఇవ్వాలనిపించింది యాజ్ ఎ కామన్ మ్యాన్గా, యాజ్ ఎ లే మ్యాన్గా మన మినిస్టర్ గారికి. మినిస్టర్ గారు, మంగళగిరిని మీరు బాగా డెవలప్మెంట్ చేశారు, బాగుంది, ఈసారి మీరు ఏదో ఒక వెనుకబడిన నియోజకవర్గానికి రండి, ఆ నియోజకవర్గానికి వచ్చి పోటీ చేయండి, ఆ పోటీ చేసి అక్కడ జనాలకు కొంచెం అభివృద్ధి ఫలాలేంటో చూపించండి. గెలిపించడం మేము గెలిపించుకుంటాం మిమ్మల్ని ఏదో ఒక నియోజకవర్గంలో, ఎందుకంటే మీరు మంగళగిరి మోడల్ ఉంది మీ దగ్గర, మేము మంగళగిరి మోడల్ చూసాం. సో ఏంటంటే మాకు కూడా కొంచెం అభివృద్ధి ఫలాలు వస్తాయి కదా. ఒక మాచర్లకు రండి, ఫ్యాక్షన్ కాన్స్టిట్యుయెన్సీ మొన్న చూసాం, 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ రకంగా గొడవలు జరిగినాయో చూసాం. మాచర్లకు రండి, మాచర్లకు వచ్చి పోటీ చేయండి, ఎంత దూరం కూడా లేదు, 3 కాన్స్టిట్యుయెన్సీస్ అడ్డం అంతే. అక్కడికి వచ్చి పోటీ చేసి అక్కడ నిరూపించుకోండి. రావాల్సిన అవసరం ఉంది, డెవలప్మెంట్ అక్కడ కూడా వెళ్ళాలి, మారుమూల నియోజకవర్గాలకు వెళ్ళాలి. ఓన్లీ స్టేట్ క్యాపిటల్లోనే అది సెంట్రలైజ్ అయిపోకూడదు. వీళ్ళు డెవలప్మెంట్ చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా అమరావతి పక్కనే ఉంది కాబట్టి, అమరావతి నియోజకవర్గాల్లోనే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది. వీళ్ళు కొత్తగా వచ్చి చేసే అభివృద్ధి ఏంటి? సరే, మీరు మాచర్లకు రావద్దు, కనీసం ఆ రంపచోడవరం దగ్గరైనా ఏదైనా ఒక నియోజకవర్గాన్ని తీసుకోండి, మీరు దత్తత తీసుకోండి, రంపచోడవరాన్ని తీసుకోండి, లేకపోతే పోలవరాన్ని తీసుకోండి. సో అలాంటి నియోజకవర్గాన్ని ఐడియల్ నియోజకవర్గాలుగా బాగు చేయండి. మీరు ఎంతైతే మీరు మంగళగిరిలో ఇన్వెస్ట్ చేస్తున్నారో, మీ టైం కానివ్వండి, మనీ కానివ్వండి, ఎఫర్ట్ కానివ్వండి, అంతే ఎఫర్ట్ని అక్కడ కూడా ఒక నియోజకవర్గానికి ఇవ్వండి, ఆ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయండి. అప్పుడు మేమందరం కూడా మిమ్మల్ని అడ్మైర్ చేస్తాం కదా, మిమ్మల్ని ప్రైజ్ చేస్తాం, మీకు పిఆర్ ఇస్తాం, మీకు పిఆర్ లేకుండానే పిఆర్ ఇస్తాం. మీకేమి కొత్తగా మీకు ఏ పిఆర్ కంపెనీలు ఏం అవసరం లేదు, మేమే పిఆర్ ఇస్తాం మీకు. సరే, రాయలసీమలో కాన్స్టిట్యుయెన్సీని తీసుకోండి, ఒక కళ్యాణదుర్గాన్ని తీసుకోండి, లేదు మీకు నచ్చిన ఏదైనా నియోజకవర్గాన్ని తీసుకోండి,
ఆ నియోజకవర్గాన్ని బాగు చేయండి. ఒక కదిరిని తీసుకోండి, ఒక శ్రీకాళహస్తిని తీసుకోండి. సో అవన్నీ తీసుకోకుండా ఓన్లీ మంగళగిరిలోనే ఏదో అయిపోతుంది, బ్రహ్మాండంగా జరిగిపోతుందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఆటోమేటిక్గా ఇలాంటి మాలాంటి అతి సాధారణ వ్యక్తులు ఏమనుకుంటామంటే మంత్రి గారు మంగళగిరికి మంత్రి గారా లేకపోతే ఈ రాష్ట్రానికి మంత్రి గారా అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. మేము అడగలేము, ఎలా అడగలుగుతాము? మనకున్నటువంటి లిమిట్ చాలా తక్కువ, పరిధి చాలా తక్కువ. మనం అడిగినా కానీ ఆ రీచ్ అయ్యేటువంటి ఎక్స్పాండ్ అయ్యేటువంటి విధానం తక్కువ. ఆటోమేటిక్గా మన గొంతులు నొక్కేస్తారు, మన గొంతులు మాట్లాడనివ్వరు. సో ఏమంటున్నామంటే మంగళగిరి మీరు డెవలప్ చేశారు, వెల్ అండ్ గుడ్, మీకు ఇవ్వాల్సింది 100/100 ఇవ్వాల్సింది. మీరు ఇదే టర్మ్లో ఇంకొక నియోజకవర్గాన్ని దత్తత తీసుకోండి, ఆ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని ఆ నియోజకవర్గాన్ని డెవలప్ చేయండి. సో నేను అడుగుతున్నాను, మాచర్లో వినుకొండ తీసుకోండి. దగ్గర నుంచి చూస్తున్నాం, చిన్నప్పటి నుంచి ఒక మాచర్లో ఒక వినుకొండ తీసుకొని దాన్ని డెవలప్ చేయండి. అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం, లోకేష్ ఇస్ ఎ వెరీ గ్రేట్ లీడర్, ఆయన చాలా అచీవ్ చేశాడు. సో కనీసం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క టర్మ్లో మీరు డెవలప్మెంట్ చేయడం ద్వారా కొన్నాళ్ళకైనా ఎంతో కొంత ఈ ప్రోగ్రెసివ్నెస్ అనేది స్టేట్లో కనపడుతుంది కదా. అలా కాకుండా డెవలప్మెంట్ అంతా సెంట్రలైజ్ చేసి మళ్ళీ అంతా తీసుకొచ్చి ఆ మంగళగిరిలోనే పెడితే దానివల్ల యూజ్ ఏంటి? అప్పుడు మీరు మంగళగిరికే ఒక ముఖ్యమంత్రి రేంజ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక మీకు 100/100 రావచ్చు, బట్ డెమోక్రసీలో 100/100 అవసరం లేదు కదా, 51% వస్తే చాలు కదా. సో దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందనిపించింది నాకు. ఇంకొకటి కూడా ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బేసిక్గా ఎవరైనా మంత్రులుగా కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రాగద్వేషాలకి, కులమతాలకి, వీటన్నిటికీ అతీతులంగా ఉంటామని ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పుడు మీరు ఫోకస్, కాన్సన్ట్రేషను, ఎఫర్టు, మనీ అంతా ఒకే ప్లేస్లో ఒకే కాన్సిస్టెన్సీలో పెడితే ఏమైందంటే జనాలు అందరూ డిసప్పాయింట్ అవుతారు. అదేంటి లోకేష్ బాబు అంటే చూస్తేనేమో వైజాగ్ కళ్ళు చూస్తాడు ఐటీ కంపెనీస్ అంతా, లేకపోతే మంగళగిరిలు చూసుకుంటాడు. ఆ మంగళగిరి సర్కిల్ దాటి మళ్ళీ బయటికి రాడు, తాడికొండలో కానీ అటు ఎక్స్పాండ్ అయ్యే సిచ్యువేషన్ ఏమీ లేదు, ఇటు పల్నాడు జిల్లాలకు వచ్చి ఎక్స్పాండ్ అయ్యే సిచ్యువేషన్ లేదు, కేవలం ఆ కాన్సిస్టెన్సీలోనే ఉండిపోతాడు అనేటువంటి డ్రాబ్యాక్, ఒక ఐడియాలజీ క్రియేట్ అవుతుంది జనాలకు. ఆబ్వియస్లీ దానికి ఈరోజు మీరు ఓవర్కమ్ చేయొచ్చు దాన్ని, రేపు అధికారం పోయిన తర్వాత ఓవర్కమ్ చేయలేరు. కేవలం మీరు ఓకే మంగళగిరిగా మాజీ ముఖ్యమంత్రి గారు అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ మీకు అన్నెసెసరీగా క్రియేట్ అవుతుంది. అట్లా కాకుండా మీరు ఏదైనా ఒక ఐడియల్గా ఒక నియోజకవర్గాన్ని తీసుకొని దాన్ని దత్తత తీసుకొని దాన్ని డెవలప్ చేస్తే ఏంటంటే ఒక అరకు, ఒక పాడేరు, సో డెఫినెట్గా హీరో కూర్చుంటారు మీరు. సో కనీసం ఇప్పుడైనా ఆ దిశగా ఆలోచించండి. ఇప్పుడు మీరు ఫోకస్ అంతా ఒక మంగళగిరి మీదే పెడితే ఏమవుతుందంటే ఆబ్వియస్గా మిగతా 174 నియోజకవర్గాలు ఏమవుతాయి అంటే, అరే మనం కూడా మంగళగిరిలో పుడితే బాగుండేదే, మనకి లోకేష్ బాబు లాంటి మంత్రి అయితే బాగుండేదే అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు మీ ఎమ్మెల్యేలే ఉన్నారు 164 చోట్ల, ఆ 164 కాన్సిస్టెన్సీలో ఇదో కొత్తగా స్టార్ట్ అవుతుంది కొత్త వ్యవహారం. ఆయన చేస్తున్నాడు, మరి మీరెందుకు డెవలప్మెంట్ చేయట్లేదు అని ప్రశ్న ప్రజలు అడుగుతారు. అడగలేకపోవచ్చు, మనసులో అనుకుంటారు. దాని దగ్గర మీ సమాధానం ఏంది? సో మళ్ళీ మాకు మేమే రియలైజ్ అవుతాం, ఓకే ఆయన అంటే ముఖ్యమంత్రి గారు సన్ కాబట్టి, ఆయన ఒక మినిస్టర్ కాబట్టి ఆటోమేటిక్గా ఆయన కాన్స్టిట్యుయెన్సీని డెవలప్ చేసుకుంటున్నాడు. సో మనకు కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మనకు మంత్రి అయితే బాగుండేది అనేటువంటి ఒక జనరల్ ఫీలింగ్ వస్తారు జనాలు. అదైతే ఎంత మాత్రం మంచిది కాదు ఈ సమాఖ్య వ్యవస్థలో. దయచేసి అంటే నేను ఓన్లీ లోకేష్ బాబు గురించి కాన్సన్ట్రేట్ చేయట్లేదు, మిగతా మంత్రులు కూడా ఆలోచించాలి. ఒక్కొక్కరు వాళ్ళ నియోజకవర్గాలు ఎట్లయినా బాగవుతాయి, వాళ్ళు చేసినా చేయకపోయినా బాగవుతాయి. కుప్పంకి ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇట్స్ ట్రెమెండస్ థింగ్. అమరావతికి ఎయిర్పోర్ట్ ఉందో లేదో తెలియదు ఇప్పటిదాకా. లేస్తే అమరావతి క్యాపిటల్ సిటీ అని చెప్తారు, అమరావతికి ఎయిర్పోర్ట్ ఉందా లేదా ఎవరు చెప్పాలి? కేంద్ర విమానయాన శాఖ మంత్రి గారు చెప్పాలి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి గారు ఇంతవరకు నోరు విప్పరు దాని మీద నుంచి. అమరావతికి ఎయిర్పోర్ట్ ఉందా లేదా, ఎప్పుడుంది, ఎక్కడుంది, ఎప్పుడు వస్తుంది తెలియదు, నో ఆన్సర్. కానీ ఇంకో మంత్రి గారు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి అమరావతికి ఎయిర్పోర్ట్ ఉంది అని చెప్తారు. అంతవరకు డీటెయిల్స్ ఉంటాయి. ఇక అది తెలిసింది రాసుకుంటారు, ఆ రాసుకుంది మనం చదువుకుంటాం. అంతకు మించి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లేదు. సో ఇప్పుడు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటంటే, దయచేసి లోకేష్ గారు మంగళగిరిని డెవలప్ చేయండి. బట్ మంగళగిరి కంటే కూడా అంటే నా పర్సనల్ నేను అడగాల్సింది లోకేష్ గారిని, మీరు ఒక మాచర్లకు వచ్చి పోటీ చేయండి, వినుకొండకి వచ్చి పోటీ చేయండి, ఏదైతే ఓసీ కాన్స్టిట్యుయెన్సీ ఉందో అత్యంత వెనుకబడిన నియోజకవర్గానికి వచ్చి పోటీ చేయండి. ఇది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి విషయం. ఈరోజు రమేష్ గారు దాన్ని బయట పెట్టేసరికి నాకు మళ్ళీ గుర్తొచ్చింది ఆ సంగతి. డెఫినెట్గా దీన్ని జనంలో పెట్టాలి. క్యాపిటల్ సిటీలో
ఆల్రెడీ డెవలప్ అయ్యేదాన్ని డెవలప్మెంట్ చేసి అక్కడ పోటీ చేయడం కంటే అసలు ఏమి డెవలప్మెంట్ లేని చోట, ఫ్యాక్షన్ ఉన్న చోట మరి మీలాంటి గొప్ప వ్యక్తులు వచ్చి పోటీ చేయడం వల్ల ఆబ్వియస్గా ఆ కాన్సిస్టెన్సీ బాగుపడుతుంది కదా, జనాలు బాగుపడతారు కదా, ప్రజలు బాగుపడతారు కదా, విద్యావంతులు అవుతారు కదా. ఈ వీడియోని వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మంగళగిరి డెవలప్మెంట్ అయిపోయింది, ఇట్స్ ఓవర్. కనీసం ఏదైతే వెనుకబడే నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడికి రమ్మని పిలవండి మన నేతల్ని, అధినేతల్ని. వాళ్ళు రావడం ద్వారా అయినా ఒక 20 కోట్లు, 30 కోట్లు, 100 కోట్లు డెవలప్మెంట్ నోచుకుంటుంది. అంత కాకుండా ఇక చేసిన కాన్సిస్టెన్సీలోనే డెవలప్మెంట్ చేసి దానివల్ల ఉపయోగం ఏంటి? మొన్ననే చూసాం మనం, స్టాలిన్ కూడా బీభత్సంగా డెవలప్మెంట్ చేశారు ఆయన సొంత కాన్స్టిట్యున్సీని, అక్కడే ఓడిపోయాడు. సో దానికి ఎవరైనా చెప్పలేము. కాకపోతే ఏంటంటే ఆ అభివృద్ధి ఫలాలు మిగతా నియోజకవర్గాలు కూడా పంచండి. పంచితే ఏమైందంటే మీరు గొప్ప లీడర్గా ఎమర్జ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. దయచేసి దీన్ని ఒక సజెషన్గా తీసుకొని నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు మాచర్లు కానీ, వినుకొండ కానీ ఎక్కడో చోట నుంచి పోటీ చేయడానికి ప్రయత్నించండి లోకేష్ బాబు గారు. ఇదైతే మా సైడ్ నుంచి మేము ఇచ్చేటువంటి ఒక చిన్న విన్నపం. మరి ఇది ఎంతవరకు స్వీకరిస్తారో మాకు తెలియదు, కానీ మేమైతే కోరుకుంటున్నాం. అంటే మిమ్మల్ని ఒక మంగళగిరికి పరిమితం చేయాలనుకోవట్లేదు మేము. క్యాపిటల్ సిటీని దాటి మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం అనమాట. సో మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వాదంతో మీరు ఏకీభవిస్తారా, ఏకీభవించరా? అంటే నాట్ ఓన్లీ మాచర్ల, వినుకొండ, ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఇలాంటి ప్రముఖ వ్యక్తులు పోటీ చేస్తే ఆటోమేటిక్గా దానికి వచ్చేటువంటి సిగ్నిఫికెన్స్ వేరుగా ఉంటుంది. మీరు కూడా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఆయన వరకు రీచ్ అయ్యే విధంగా షేర్ చేయడానికి ప్రయత్నించండి.